ఛాయ బర్త్డే దగ్గరుండి జరిపించడానికి విష్ణువర్ధన్ అయితే ఒప్పుకుంటాడు. ఇక విష్ణువర్ధన్ ఒప్పుకున్నాక ఛాయని వరలక్ష్మి కిందకి తీసుకుని వస్తుంది. కిందకి తీసుకుని వచ్చాక విష్ణు అలాగే వరలక్ష్మి ఇద్దరు కూడా దగ్గరుండి ఛాయతో కేక్ని కట్ చేయించుతారు. కట్ చేయించాక ఛాయ అయితే వాళ్ళ అమ్మ నాన్నలకి తినిపించి వాళ్ళిద్దరిని ఒక దగ్గర నిల్చోబెట్టి వాళ్ళిద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. అది చూసి విష్ణు వరలక్ష్మి వాళ్ళిద్దరూ అయితే అలా ఉండిపోతారు. ఇక విష్ణు అయితే ఏమీ చేయలేక అలా ఛాయని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇదంతా చూసి వరలక్ష్మి అయితే అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక ఛాయ అయితే థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న అని చెప్పి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. ఇక బ్లెస్సింగ్స్ తీసుకున్నాక విష్ణువర్ధన్ అయితే ఛాయ ముఖం ఎలా ఉందా ఏంటో అని చెప్పి తన మాస్క్ తీయడానికి ఇలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక తన మాస్క్ని ఇలా తీస్తూ ఉంటే ఇంతలో వరలక్ష్మి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఛాయని విష్ణువర్ధన్ చూసేస్తే ఏమవుతుందో ఏంటో అని చెప్పి జాను వాళ్ళమ్మ సుధా అలాగే వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక విష్ణుకి ఛాయ అలాగే వైష్ణవి ఇద్దరు ఒకేలా ఉన్నారు, వాళ్ళిద్దరూ కవలలే అని తెలిస్తే ఏం చేయనున్నాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.